అనంతపురం జిల్లాలో పోలీసులు దొంగలను అరెస్టు చేశారు. క్యాష్, బైకులు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, పెద్ద సంఖ్యలో దొంగలను అరెస్టు చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నరేష్, వరుస దొంగతనాల నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దొంగల ముఠాలకు సంబంధించిన 5గురిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. 50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సాగుతున్న చైన్ స్నాచింగ్ సంబంధించి పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రమేష్, అదేవిధంగా గంగాధర్లను అరెస్ట్ చేసుకుని వారి నుంచి 20 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. మరోవైపున అంతరాష్ట్ర దొంగ నాగరాజును పోలీసులు అదుపు తీసుకున్నారు గుంతకల్ పోలీసులు. ఎందుకంటే 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగరాజు నుంచి ఇప్పటిదాకా 14 లక్షల విలువైన 51 తులాల బంగారాన్ని స్వాధీనం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నాగరాజు ప్రియురాలికి ఇల్లు కట్టించే నేపథ్యంలోనే వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున అనంతపురం ఫ్రీటౌన్ పోలీసులు కూడా 2 దొంగలను అరెస్ట్ చేసి 16 లక్షల విలువ చేసి 33 బైకులు స్వాధీనం చేస్తున్నారు. మొత్తం మీద వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎక్కడికెక్కడ దాడులు నిర్వహిస్తూ దొంగలకు దొంగతనాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఇప్పటిదాకా 5గురిని అరెస్ట్ చేశారు. 50 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివారెడ్డి.